ఇప్పుడు ఎక్సెల్ షీట్స్లో ఉండే డేటాకి ఫార్మాట్ చేసేటప్పుడు వాటి యొక్క ఆ డేటా యొక్క వాల్యూస్ని బట్టి ఏ విధంగా ఫార్మాట్ చేయాలి అనే దానికి కండిషనల్ ఫార్మాటింగ్ ఎలా అప్లై చేయొచ్చో చూద్దాం. మరి ఒక ఎగ్జాంపుల్ ఫైల్ తీసుకుంటాం. చాప్టర్ 4లో కండిషనల్ ఫార్మాటింగ్ అనే ఒక ఫైల్ ఉంది. దాన్ని ఓపెన్ చేయండి. సో ఎనేబుల్ ఎడిటింగ్. ఇప్పుడు ఇక్కడ ఉండే వాల్యూస్ కొన్ని తక్కువ ఉన్నాయి, కొన్ని ఎక్కువ ఉన్నాయి. మరి వీటిని ఆ యొక్క వాల్యూస్ని బట్టి ఏ విధంగా హైలైట్ చేయాలి, ఏ విధంగా ఫార్మాట్ చేయాలి, తక్కువ ఉండే వాల్యూని ఏ విధంగా చూపించాలి అంటే అది కలర్స్ ద్వారా కావచ్చు, లేదంటే బార్స్ ద్వారా కావచ్చు. ఇట్లా అంటే ఈజీగా వాటిని ఐడెంటిఫై చేసేదానికి మనం డిఫరెంట్ సింబాలిక్ రిప్రజెంటేషన్స్ వాటికి ప్లేస్ చేయడం జరుగుతుంది. మరి ఫస్ట్ అసలు కండిషనల్ ఫార్మాటింగ్ పెట్టాలి అంటే డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ డేటాకి మీరు కండిషనల్ ఫార్మాటింగ్ పెట్టబోతున్నారో ఆ డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్టార్టింగ్ సెల్ ఇది, కిందకి రండి, లాస్ట్ సెల్ ఇది, షిఫ్ట్ క్లిక్ చేయండి. సో మీకు కావాల్సిన డేటా మొత్తం సెలెక్ట్ అయింది. ఇప్పుడు హోమ్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ అని ఆప్షన్ ఉంది చూడండి. మరి ఇక్కడ ఈ యారో డౌన్ యారో మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ రావడం జరుగుతుంది. హైలైట్ సెల్స్, రూల్స్, అట్లనే టాప్ అండ్ బాటమ్ రూల్స్ ఇలా వస్తున్నాయి. అవి కాకుండా నేను డేటా బార్స్ తీసుకుంటాం. డేటా బార్స్ చూడండి, వాల్యూస్ ఏవైతే లో ఉన్నాయో, లో ఉండే వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మార్చ్ అలోరాలో 99 చాలా లోగా ఉంది. తర్వాత హైయెస్ట్ వాల్యూ మీకు దాంట్లో అదే రోలో 553 వచ్చింది. ఇట్లా డిఫరెంట్ డేటా బార్స్ని మీరు తీసుకోవచ్చు. చూడండి, లోయెస్ట్ వాల్యూస్ బార్స్లో ఎలా చూపిస్తున్నాయో, హైయెస్ట్ వాల్యూస్ ఎలా చూపిస్తున్నాయో ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. అలానే ఇక్కడ కలర్ స్కేల్స్, బార్స్ కాకుండా కలర్స్ ద్వారా కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు డేటా బార్స్ కంప్లీట్గా తీసేస్తాం. తీసేయాలంటే ఇక్కడ క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ షీట్ అంటే క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్, కలర్ స్కేల్స్, ఓన్లీ కలర్స్, బార్స్ లేకుండా కలర్స్ మాత్రమే వచ్చాయి. సో ఆ యొక్క వాల్యూస్ని బట్టి ఇక్కడ తెలుస్తూ ఉంది. అంటే హైయెస్ట్ వాల్యూస్ ఇక్కడ వైట్ రెడ్ కలర్ స్కేల్ అని ఉంది. వైట్ అనేది ఇక్కడ హైయెస్ట్ వాల్యూ, పీక్ రెడ్ అనేది లోయెస్ట్ వాల్యూ అని అర్థం అనమాట. అట్లనే రెడ్ వైట్ కలర్ స్కేల్ ఆపోజిట్, రెడ్ అనేది హైయెస్ట్ వాల్యూ అండ్ వైట్ అనేది లోయెస్ట్ వాల్యూ ఇలా చూపిస్తుంది. అట్లనే ఐకాన్ సెట్స్ కూడా ఉన్నాయి, డైరెక్షనల్ సెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 3 arrows డైరెక్షనల్ ఉంది. ఇక్కడ గ్రీన్ అనేది హైయెస్ట్ వాల్యూ, రెడ్ అనేది లోయెస్ట్ వాల్యూ, ఎల్లో మీడియము ఇలా తీసుకుంది. ఇలా రకరకాల
సెట్స్ ఉన్నాయి. ఓకే, ఏవి సెట్ చేసినా సరే ఫైనల్గా మీరు క్లియర్ చేయాలి అంటే ఇక్కడ ఏముంది, క్లియర్ సెలెక్టెడ్ సెల్స్ లేదంటే ఎంటైర్ షీట్ అని కూడా తీసుకోవచ్చు. మనం సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ సెలెక్టెడ్ సెల్స్కే ఇట్లా కండిషనల్ ఫార్మాటింగ్ క్లియర్ చేసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా మీరు ఒక డేటాని ఏ విధంగా హైలైట్ చేయాలి కండిషనల్గా అనేది ప్రీ డిఫైన్డ్ సెట్స్ ద్వారా, ఆల్రెడీ ఇచ్చున్న సెట్స్ ఇవన్నీ కూడా వాటి ద్వారా మీరు చేయొచ్చు. ఇలా కాకుండా కస్టమ్గా కూడా మీరు మీ సొంతంగా కూడా హైలైట్ చేసుకోవచ్చు. వాటిని నెక్స్ట్ సెషన్లో చూస్తాం.